హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మిరియాల కారం అండి. అమ్మో కారమా అని మాత్రం అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా ఇంకా చాలా ఈజీ. అంతేకాకుండా పేరులో ఉన్న కారం కూరలో అస్సలు ఉండదు. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సింపుల్ రెసిపీని ఫాస్ట్గా తయారు చేసేసుకుందాం, వచ్చేసేయండి. అందుకోసం నేను ఇక్కడ ఒక 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసేసి తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇది కాస్త పెద్ద స్పూను. మీకు జీలకర్ర ఫ్లేవర్ అంత నచ్చకపోతే 1/2 స్పూన్ తీసుకోవచ్చు. ఇలా నలుపుకొని ఆనియన్స్లో అయితే వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చాలా సన్న మంట మీద క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి. అంత క్రిస్పీగా ఆనియన్స్ ఫాస్ట్గా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకొని వేయించుకుంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. చిటికెడు మాత్రమే వేసానండి, ఎక్కువ వేస్తే ఆనియన్స్ ఉప్పగా అయిపోతాయి. కాబట్టి కొంచెమే వేసుకొని ఇలా చూస్తున్నారు కదా, కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కాసేపు ఓపికగా వేయించుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్స్ వేగిపోతాయి. ఇలా వేగాలండి, ఇంకా మంచిగా వేగుతాయి. ఫుల్గా రెసిపీ పూర్తయ్యేలో కలుపుకుంటూ వేయించుకుంటే ఎడ్జెస్ మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా ఎలా అయితే వేగుతాయి. కలుపుతుంటేనే ఒకలాంటి సౌండ్ వస్తుందండి క్రిస్పీగా వేగినప్పుడు. ఆ సౌండ్ స్ట్రక్చర్ వచ్చే వరకు లైట్గా ఇలా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఒక్క చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనలే, కొంచెం కలర్ బాగుంటుందని వేస్తున్నాను. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి అండి. మిరియాలని ఇలా మెత్తగా దంచుకొని పొడి చేసుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, మరిగిన్ని వేసుకునే పని అయితే. ఇది నేను చిన్న టీ స్పూన్ అంటాం కదా, అది అంత చిన్న స్పూన్ అనమాట. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ పౌడర్ వేసాను. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్కి సరిపోయి మిరియాల పొడికి సరిపోయేంత సాల్ట్. తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఎక్కువైతే ఉప్పగా అయిపోతుంది కదా, చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ ఎక్కువ హీట్ నిలుపుతుందనమాట. ఆ హీట్కే ఈ మిరియాల పొడి, ఉప్పు, ఆనియన్స్ ఇంకా మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి. పొయ్యి ఆపకుండా అలాగే ఉంచి కలిపెడితే మాడిపోతుందండి. అందుకే ఇవన్నీ వేసిన తర్వాత పొయ్యి ఆపేసుకొని తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా మంచిగా క్రిస్పీగా వేగిపోతాయండి, చాలా బాగుంటుంది. మీకు జీలకర్రని ముందే వేసుకుంటే పంట కింద తగులుతూ ఉండడం నచ్చకపోతే పౌడర్ చేసుకొని ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్కిప్ మాత్రం చేయకండి. తర్వాత ఇలా కొంచెం వేడి వేడి అన్నంలో కాస్త ఈ కారాన్ని వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే ఫేవరెట్ రెసిపీ అనమాట. ఎప్పుడు కూరగాయలు లేకపోయినా ఏ కర్రీ చేయాలా, ఏం తినాలా అని కాస్త బోర్ కొట్టినా ఈ రెసిపీ అయితే ప్రిఫర్ చేస్తానన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. అసలు అన్నం వద్దన్న టైంలో కూడా ఈ రెసిపీ కనుక మా ఇంట్లో చేస్తే 4 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.